గురుగారు, బాల జ్యోతిషం, వృద్ధ వైద్యం ఈ నానుడిలో ఉన్నటువంటి ప్రత్యేక అంశం ఏమిటి? బాల జ్యోతిషం, వృద్ధ వైద్యం పరమాద్భుతమైనటువంటి నానుడి ఇది. జ్యోతిషం చెప్పేవారికి గణిత శాస్త్రం పైన పట్టు ఉండాలి. ఖగోళ విజ్ఞానం పైన అద్భుతమైనటువంటి లెక్క చేసేటటువంటి ఓర్పు, నేర్పు, వేగం ఉండాలి. ఈ క్షణం ముహూర్తం, ఈ క్షణం దాటితే దుర్ముహూర్తం. అలాంటి మేధా సంపద, గణితపరమైన శాస్త్ర విజ్ఞానం, వేగం బాలురకే ఉంటుంది. బాలవాక్కు, బ్రహ్మవాక్కు అని కూడా ఇదే సందర్భంగా మరో చోట చెబుతూ ఉంటారు పెద్దలు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఏ గ్రహం ఎప్పుడు అస్తంగతమవుతున్నది, ఎప్పుడు అతిచారంతో ఉన్నది, ఏ గ్రహం ఏ గ్రహంతో కూడి ఉన్నది, ఏ గ్రహానికి ఏ గ్రహం సప్తమంలో ఉన్నది, మౌలికమైనటువంటి స్థితిగతులు కాకుండా దృష్టి, షడ్బలాలు, స్థితి అన్నింటినీ కూడా బేరీజు వేసి ప్రశ్న లగ్నం, ఆ క్షణంలో ఉండే లగ్నం, ఇవన్నీ చూచి ఒక్క బిగిన మాట చెప్పేటటువంటి శక్తి బాలురకే ఉంటుంది. కనుకనే బాల జ్యోతిషం అన్నారు. ఇక రెండవ భాగం వృద్ధ వైద్యం. అనుభవం వచ్చే కొద్దీ ఏ ఆకుకు ఏ ప్రయోజనం ఉంటుంది, ఏ శబ్దానికి ఏ గుణాన్ని తొలగించే లక్షణం కలిగి ఉన్నది, ఏ ధ్వని ఏ విధమైన ప్రకంపనలను పుట్టిస్తుంది, మంత్రశాస్త్రం. ఏ విధమైన ప్రయోగం చేస్తే తంత్రశాస్త్రం. ఏ పసరు, ఏ ఆకు, ఏ మొక్క, ఏ పూజ ఆయుర్వేద శాస్త్రం. ధ్యానం, ఆహారం, పద్ధతి, స్నానం, పూజ, శివారాధన, విష్ణువారాధన, మారేడు మొక్క, తులసి మొక్క, ఈ జ్ఞానం అంతా వృద్ధులకు అనుభవపూర్వకంగా వస్తుంది. ఒక్క మారేడు ఆకుతో శివారాధన చేస్తాం కార్తీక సోమవారం కనుక. మారేడు ఫలం తింటే అజీర్ణ వ్యాధి తొలగుతుంది. మారేడు పత్రిని నీటిలో వేసి మరగ కాచి ఆ నీటిని తీర్థంగా సేవిస్తే కూడా మలబద్ధకాది అనేక రోగాదులు మటుమాయమవుతాయి. మారేడును వాసన చూస్తే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. మారేడు పత్రిని ఇలా అరచేతిలో బాగా నలిపి చేతికి అంటిన ఆ పసరును చర్మ వ్యాధులు ఉన్న చోట అలదినట్లయితే ఉపశమనం లభిస్తుంది. మారేడు చెట్టు క్రింద కూర్చొని ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేస్తే ఆ గాలి పీల్చిన కారణంగా తలనొప్పి, శిరో సంబంధమైన సమస్త బాధలు మటుమాయమవుతాయి. మారేడు మొక్కను చూస్తే చాలు కంటికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అగ్నిపురాణంలో ఉండే ఈ స్తోత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటే వృద్ధ వైద్యం అన్న మాటలో ఈ నానుడిలో ఉండే రెండవ భాగం మనకు సులభంగా అర్థమవుతుంది. కనుకనే పెద్దలు సులభంగా మనకు అన్ని విషయం తెలియాలి అనేటటువంటి కోణంలో బాల జ్యోతిషం, వృద్ధ వైద్యం అన్న మాటని మనకు తెలియజేశారు. ఇది సంగతి, ఇదే సంగతి.